மௌலிவாக்கத்தில் சரிந்து விழுந்த கட்டட இடிபாடுகளில் சிக்கியிருப்பவர்களை மீட்கும் பணியை பார்வையிட்ட ஆந்திர முதலமைச்சர் சந்திரபாபு நாயுடு செய்தியாளர்களை சந்தித்து வருகிறார். அதன் நேரலை காட்சிகளை இப்போது பார்க்கலாம். I requested central government who is in charge in relief immediately bring more force from other places. Even in Guntur there are some force who are all trained for this purpose. Immediately ask them to bring that force also. Even all equipment they have to bring. Already that day even some people are alive, they are inside. You cannot go and lift all this debris with the machine. Very carefully they have to do it, and at the same time all technical people, technical teams, they have to deploy immediately. We have to speed up the process, entire process. They told me another 5 to 6 days it will take. I request them to clear at the earliest, as early as possible, so that there may be some more people are alive, and at the same time their relatives are all here from Andhra Pradesh, from Orissa, from Tamil Nadu. They are all here, so what all possible humanly they will do their best. And at the same time, who has connected that building which is a defective and technically defective, they have to punish very seriously. That is my demand. వస్తా అందుకని ఈరోజు అదేమో వీళ్ళు అయిపోయిన దగ్గరికి వస్తున్నాం. వీళ్ళు అయిపోయినాయి, ముందు వీళ్ళు వెళ్ళిపోయి మీడియా అయిపోయి వస్తాం, మీ దగ్గరికి వస్తున్నాం. ఇక్కడ ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో దీనికి చాలా బాధపడుతున్నాం. అందుకని మాట్లాడుతాం తమ్ముడు, మొత్తం శ్రీకాకుళం, విజయనగరం 2 జిల్లాల నుంచి అక్కడ పనులు లేవని చాలా మంది పనుల కోసం ఇక్కడికి వచ్చారు. వచ్చి పాపం కొన్ని వందల మంది ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ సైట్ లో అయితే 72 మంది మొత్తం అనుకుంటే 36 మంది తెలుగు వాళ్ళే ఇక్కడ ఉండే పరిస్థితి వచ్చింది. ఆ వాళ్ళలో కూడా 17 మంది శ్రీకాకుళం, 19 మంది విజయనగరం వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి మొత్తం 18 డెడ్ బాడీస్ తీశారు. 23 మంది రెస్క్యూ చేశారు. ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు 7 మంది శవాలు ఉన్నాయి. ఈ 9 మందిని రెస్క్యూ చేశారు. ఉదయం కూడా ఒకరిని చేస్తే వస్తారమ్మా. అందుకని ఇప్పుడే ఓకే మా తమ్ముడు, ఇప్పుడే నేను మాట్లాడాను, అది కూడా చేపిద్దాం. ఈరోజు మీరు చూస్తే చాలా మంది వాళ్ళ బంధువులంతా ఇక్కడికి వచ్చారు, ఆవేదనతో ఉన్నారు, బాధతో ఉన్నారు. ఇమ్మీడియట్ గా వీలైన తొందరలో వాళ్ళు కాపాడవలసిన అవసరం ఉంది. అందుకే నేను ఇప్పుడే చెప్పాను, ఇంకా కొంతమంది ఫోర్స్ కూడా తెప్పించి గుంటూరులో ఉన్న వాళ్ళు కూడా పంపించమన్నాం. ఎక్కువ మందిని పెట్టి వీలైన తొందరలో కానీ అవన్నీ కూడా అక్కడుండే సిమెంట్ అవన్నీ కూడా తీసేయగలిగితే ఎవరన్నా బతుకుంటే మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట కూడా ఇంత మునుపు వేరే ప్లేసులు